వృశ్చిక రాశివారు అన్నిటికంటే ముందుగా ఈ 15 రోజుల విస్తృత దృశ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ పక్షం ప్రారంభంలో మీ జాతకంలో ఏర్పడిన గ్రహాల స్థితి సాధారణమైనది కాదు. ఇది అత్యంత విస్ఫోటకమైనది మరియు శక్తివంతమైనది. ఇది కేవలం ఒక నెలకు సంబంధించిన విషయం కాదు. ఇది మీ మొత్తం సంవత్సరానికి పునాది రాయి వంటిది. ఈ మొత్తం కాలానికి సంబంధించిన కేంద్ర బిందువు ఆత్మ నుండి అర్థం, ధనం వైపు ప్రయాణించడం. ఇప్పటి వరకు మీ దృష్టి పూర్తిగా మీ స్వయంపై కేంద్రీకృతమై ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మీరు సంపాదించిన ధనం, మీ వద్ద ఉన్న నిల్వలు మరియు మీ కుటుంబంపైకి మారబోతోంది. మీ వనరులను అనుభవించేలా విశ్వం మిమ్మల్ని ఒత్తిడి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం మీ ద్వితీయ స్థానం, అంటే ధనస్థానంలో ఏర్పడుతున్న ఆ అరుదైన చతుర్గ్రహ యోగం. జ్యోతిష్య శాస్త్రంలో ఎప్పుడైతే 4 గ్రహాలు ఒకే భావంలో కలుస్తాయో అక్కడ శక్తి యొక్క తీవ్రమైన కేంద్రీకరణ జరుగుతుంది. ఈ మహాలక్ష్మి యోగం మీకు ఆకస్మిక ధనలాభం మరియు ఆస్తి వృద్ధికి అవకాశాలను ఇస్తుంది. కానీ దీనితో పాటు ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ముడిపడి ఉంది. గుర్తుంచుకోండి, జాతకంలోని 2వ స్థానం కేవలం ధనానికే కాదు, అది మీ వాక్కు మరియు కుటుంబానికి కూడా సంబంధించినది. ఇంతటి ప్రచండమైన అగ్నితత్వ శక్తి వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు నోటి నుండి వచ్చే పదాలు ఆశీర్వాదాలుగా మారవచ్చు, లేదా శాపాలుగా కూడా మారవచ్చు. ఈ 15 రోజుల్లో మీలో ఒక అధికార భావన మేల్కొంటుంది. మీరు చెప్పేదే సత్యమని మీకు అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీ భాషలో ఉగ్రత లేదా చేదు ఉంటే ఈ యోగం డబ్బునైతే ఇస్తుంది కానీ కుటుంబ శాంతిని హరిస్తుంది. కాబట్టి ఈ 2 వారాల్లో మౌనాన్ని మీ అతిపెద్ద ఆయుధంగా చేసుకోండి. దీనికి సమాంతరంగా మనం రాహువు స్థితిని కూడా విస్మరించకూడదు. మీ సుఖస్థానంపై రాహువు దృష్టి ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని సృష్టిస్తోంది. బయటి ప్రపంచంలో మీరు విజయవంతంగా మరియు సంపన్నులుగా కనిపిస్తారు. కానీ ఇంటి 4 గోడల మధ్య ఒక తెలియని అసంతృప్తి లేదా అంతర్యుద్ధం మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇది రాహువు యొక్క భ్రమ. ఏదో కోల్పోతున్నట్లు మీకు అనిపించేలా చేస్తుంది. ఈ సమయంలో ఇంటి ఆధునీకరణ లేదా స్థాన చలనం వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం మీ దృష్టి స్పష్టంగా లేదు. మరియు చివరగా జనవరి 14 కోసం సిద్ధం కండి. సూర్యదేవుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అది మీకు కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, అది మీ పరాక్రమం యొక్క ఉదయమవుతుంది. నెలలో మొదటి 14 రోజులు వనరులను సమకూర్చుకోవటం మరియు ప్రణాళికలు వేయటానికైతే 14వ తేదీ తర్వాత సమయం క్రియాన్వయన్ అంటే యాక్షన్ ది అవుతుంది. ప్రస్తుతం మీ ధనస్థానంలో నిల్వ అవుతున్న శక్తి జనవరి 14 తర్వాత మీ కెరీర్ మరియు సామాజిక ప్రతిష్టగా మారడం ప్రారంభమవుతుంది. మీ ధనస్థానంలో 4 పెద్ద గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఒకే చోట ఉన్నారు. దీని తర్కాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం. మీ లగ్నాధిపతి అయిన కుజుడు ఇక్కడ కూర్చుని మీకు శక్తినిస్తున్నారు. ఇక్కడ ఆయన కర్మను ధన నిర్మాణంతో జోడిస్తున్నారు. సూర్యుడు మరియు బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. ఇది బుద్ధిని మరియు సంభాషణను ఆర్థిక విషయాలతో కలుపుతుంది. ధనకారకుడైన శుక్రుడు ఇక్కడ కూర్చుని ధనాన్ని ఆకర్షిస్తున్నాడు. ఈ మొత్తం కలయికకు మహాలక్ష్మి యోగం హోదా ఇవ్వబడింది. దీని అర్థం ఏమిటంటే ధనప్రాప్తి కోసం చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి. మీ మనస్సు, మీ మాటలు, మీ ఆలోచన అన్నీ డబ్బు, ఖర్చు, పొదుపు మరియు కుటుంబంపైనే కేంద్రీకృతమై ఉంటాయి. మీ రాశి అధిపతి కుజదేవుడు, అంగారకుడు, ఈ కాలంలో 2 పాత్రలు పోషిస్తున్నారు. ప్రారంభంలో ఆయన ధనస్థానంలో ఉండి మీ డబ్బుకు మరియు కుటుంబానికి నేరుగా శక్తిని ఇస్తున్నారు. కానీ జనవరి 15 సమయంలో ఆయన గోచారం 3వ స్థానంలోకి మారుతుంది. మొదటి 12-13 రోజులు మీరు ప్రణాళికలు వేస్తారు, డబ్బును సృష్టిస్తారు. తదుపరి 15 రోజుల్లో మీరు యాక్షన్ తీసుకుంటారు, ఆ డబ్బును పెట్టుబడి పెడతారు మరియు ప్రయత్నాలు చేస్తారు. సంపాదన నుండి కర్మవైపు జరిగే ఈ మార్పు చాలా ముఖ్యమైనది. అలాగే కుంభరాశిలో రాహువు మీ 4వ స్థానంలో ఉన్నారు. రాహువు తరచుగా భ్రమ, ఆందోళన మరియు అనిశ్చితిని తెస్తాడు. 4వ స్థానంలో ఉండటం వల్ల ఇది మీ మానసిక శాంతిని భంగపరచవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆలోచించకుండా ఆస్తిని కొనడం లేదా ఇంట్లో పెద్ద మార్పులు చేయడం ప్రమాదకరం కావచ్చు. ఇల్లు మరియు ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇదొక హెచ్చరిక. మరోవైపు క్రమశిక్షణ మరియు నిర్మాణానికి
దేవుడైన శనిదేవుడు 5వ స్థానంలో ఉన్నారు. మరియు ఆయన నేరుగా మీ ధనస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే, మీరు సంపాదించే ధనంలో స్థిరత్వం ఉంటుంది. ఈ డబ్బు గాలిలో ఎగిరిపోదు. పొదుపు పెంచటంలో సహాయం లభిస్తుంది. శని ఇక్కడ విషయాలపై దృఢత్వాన్ని తెస్తారు. అతిపెద్ద మార్పు జనవరి 3వ వారంలో జరుగుతుంది. జనవరి 12 నుండి 17 మధ్య మీ 2వ స్థానంలో ఉన్న ఈ 4 గ్రహాలు 3వ స్థానంలోకి ప్రవేశిస్తాయి. దీని అర్థమేమిటంటే, నెల మొదటి భాగం వనరులను సమకూర్చుకోవటంపై కేంద్రీకృతమై ఉంటుంది. మరియు రెండవ భాగం వనరుల వినియోగం మరియు ధైర్యంపై ఉంటుంది. మీ ఫోకస్ మాట్లాడటం నుండి చేయటంపైకి మారుతుంది. ఇది చాలా పెద్ద పరివర్తన. సరే, అందరి మనసులో ఉన్న ఆ విషయం గురించి ముందుగా మాట్లాడుకుందాం. అదే డబ్బు. వృశ్చిక రాశివారు 2026 ప్రారంభం మీకు ధన విషయంలో ఒక మైలురాయిగా నిరూపితం కావచ్చు. మీ ధనస్థానంలో సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుల కలయిక ఉంది. బుధుడు ఇక్కడ 11వ స్థానానికి అధిపతి మరియు ఆయన ధనస్థానంలో కూర్చున్నారు. దీనికి నేరుగా అర్థమేమిటంటే, ఆదాయం యొక్క కొత్త వనరులు చురుకుగా మారుతాయి. మీకు ఈ సమయం అధిక నగదు ప్రవాహం, హై కష్ ఫ్లోతో ఉంటుంది. డబ్బు లోపలికి వస్తూనే ఉంటుంది. ఆలోచించండి, మీ బ్యాంక్ ఖాతా సంవత్సరం పొడవునా కొద్దిగా మాత్రమే తెరుచుకునుంటే, ఇప్పుడది ఋతుపవనాల వర్షంలా పూర్తిగా తెరుచుకుంటుంది. కానీ మిత్రులారా, శుక్రుడు ఇక్కడ కూర్చుని మీతో విలాసాలు మరియు సౌకర్యాలపై ఖర్చు చేయిస్తాడు. ఈ నెలలో మీరు బహుశా కొత్త బట్టలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేదా కుటుంబం కోసం కొన్ని మంచి వస్తువులు కొనవచ్చు. దీనివల్ల ఒక విషయం జరుగుతుంది. పొదుపు కష్టమవుతుంది. డబ్బు చేతికి వస్తుంది, కానీ ఆగదు. ఇది సున్నా పొదుపు సమయం కావచ్చు, కానీ సున్నా ఆదాయం మాత్రం కాదు. శుక్రుడు ధనకారకుడు మరియు ఆయన ధనస్థానంలో ఉన్నప్పుడు ఖర్చు పెంచడం ఆయన సహజ లక్షణం. కానీ కంగారు పడవద్దు. శని యొక్క 10వ దృష్టి ధనస్థానంపై ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ శుక్రుడు ఖర్చు చేయిస్తున్నా, శని మీకు పెట్టుబడి మరియు పొదుపు కూడా అవసరమని గుర్తు చేస్తాడు. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్కు పడిపోకుండా ఒక పునాదిని ఇస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా కొంత మొత్తం మీకోసం సురక్షితంగా ఉంటుంది. మరియు వినండి, జనవరి 14వ తేదీ తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సూర్యుడు 14వ తేదీన 3వ స్థానంలోకి వెళ్ళగానే 8వ స్థానంలో ఉన్న గురువు యొక్క 5వ దృష్టి మీ ధనస్థానంపై మరింత బలపడుతుంది. బృహస్పతి ధనవృద్ధికి కారకుడు. ధనస్థానాన్ని చూస్తాడు. ఈ సమయం ఆకస్మిక ధనలాభయోగాన్ని సృష్టిస్తోంది. ఇది ఏదైనా ఊహించని బోనస్ కావచ్చు, పాత పెట్టుబడి నుండి రాబడి కావచ్చు, లేదా వ్యాపారంలో ఏదైనా పెద్ద లాభం కావచ్చు. ఈ దశను మనం జాక్పాట్ దశ అని పిలవవచ్చు. ఒకవేళ మీరు పెద్ద వ్యాపార ఒప్పందాలు, కమిషన్ లేదా ఎగుమతి దిగుమతి రంగంలో ఉంటే, ఈ రెండవ పక్షంలో మీకు చాలా పెద్ద లాభం కలగవచ్చు. ఒకవేళ మీరు షేర్ మార్కెట్లో ఉంటే, జనవరి 5 నుండి జనవరి 24 వరకు ఉన్న సమయం లాభాలను స్వీకరించడానికి చాలా ఉత్తమమైనది. కొత్త ప్రమాదకరమైన పెట్టుబడులకు ముందు ఆలోచించండి. కానీ మీ వద్ద ఉన్న వాటిని నిర్వహించటానికి మరియు లాభాలను తీసుకోవడానికి ఇది శుభ సమయం. కానీ ఆస్తి విషయంలో ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక ఉంది. రాహువు 4వ స్థానంలో ఉన్నారు. రాహువు భ్రమ, మోసం మరియు ఆకస్మికతను తెస్తాడు. 4వ స్థానం ఆస్తి, వాహనం, గృహసౌఖ్యం గురించి చెప్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తి, ఫ్లాట్ లేదా కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కాగితాల్లో అవకతవకలు ఉండొచ్చు, లేదా కనిపించేది నిజం కాకపోవచ్చు. ఈ సమయం పరిశోధన మరియు ప్రణాళికకు సంబంధించినది అమలు చేయడానికి కాదు. కొత్త ఇల్లు, కారు లేదా భూమి ఒప్పందాలను వాయిదా వేయండి. దీనికి శుభ సమయం తర్వాత వస్తుంది. ఇప్పుడు మీ కెరీర్ మరియు వృత్తి విషయానికి వద్దాం. ప్రారంభంలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు మీ దృష్టి ఆర్థిక వృద్ధిపై ఉంటుంది. కానీ ఇది మీ కెరీర్కు ఒక పునాదిని వేస్తోంది. మీరు మీ పనిలో డబ్బు సంపాదించే అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఒకవేళ మీరు జీతం పెంపు లేదా కొత్త ఆర్థిక అవకాశాల కోసం బాస్తో మాట్లాడాలనుకుంటే, దానికి ఈ మొదటి వారం సరైనది. కానీ నెలలో అతిపెద్ద మలుపు జనవరి 14. ఈ రోజున సూర్యదేవుడు మకర సంక్రాంతి నాడు మకర రాశిలో ప్రవేశిస్తారు మరియు మీ 3వ స్థానంలోకి వస్తారు. సూర్యుడు మీ 10వ స్థానానికి అధిపతి. 10వ స్థానాధిపతి 3వ స్థానంలోకి వెళ్లడం చాలా శుభయోగం. ఉద్యోగస్తులకు ఇది ప్రమోషన్ లేదా కొత్త పదవి యోగాన్ని సృష్టిస్తోంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. గత 6 నెలలుగా కెరీర్లో స్తబ్దత ఉన్నట్లు అనిపిస్తే అది ఇప్పుడు ముగుస్తుంది. మీకు మరింత గుర్తింపు లభిస్తుంది. మీ నాయకత్వ నైపుణ్యాలు బయటకొస్తాయి. సూర్యునికి కఠిన శ్రమ కావాలి.
మీరు చెమట చిందించనంత వరకు ఆయన మీకు గ్యారంటీ బహుమతి ఇవ్వరు. వ్యాపారుల విషయానికొస్తే మీ 7వ స్థానాధిపతి శుక్రుడు జనవరి 12వ తేదీన 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మీ వ్యాపారం విస్తరణ మోడ్లోకి వెళ్తుంది. 7వ అధిపతి 3వ స్థానంలో ఉండటం వ్యాపార వెంచర్ల విజయానికి మీ ప్రయత్నాలను మరియు కమ్యూనికేషన్ను బలపరుస్తుంది. ఒకవేళ మీరు మార్కెటింగ్, సేల్స్ లేదా నెట్వర్కింగ్‌తో సంబంధం కలిగి ఉంటే ఈ సమయం మీకు చాలా ఫలప్రదంగా ఉంటుంది. సీనియర్లు మరియు బాస్ యొక్క సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం మరియు రాజకీయాల్లో ఉన్నవారికి 3వ స్థానంలో సూర్యుడు మరియు బుధుల కలయిక మరియు 10వ స్థానంలో కేతువు ఉండటం ప్రభుత్వ పనుల్లో విజయాన్నిస్తుంది. సూర్యుడు ప్రభుత్వం, బుధుడు కమ్యూనికేషన్. 10వ స్థానంలో కేతువు ఉండటం కేతు కులస్య ఉన్నతిని ఇస్తుంది. అంటే వృత్తిలో వృద్ధి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు పెద్ద అధికారులతో సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ మీరు ఉద్యోగం వెతుకుతుంటే జనవరి 14 తర్వాత మీ అన్వేషణ వేగం పుంజుకుంటుంది. నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్పై దృష్టి పెట్టండి. ఇప్పుడు మన జీవితానికి రంగును మరియు లోతును ఇచ్చే విషయాల గురించి, అంటే మన సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ప్రారంభంలో జనవరి 1 నుండి 12 వరకు కుజుడు మీ 2వ స్థానంలో ఉంటారు. కుజుడు అగ్నితత్వ గ్రహం మరియు 2వ స్థానం వాక్కుది. దీని అర్థం ఏమిటంటే మీ మాటల్లో చేదు రావచ్చు. మీరు నిజం మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడే విధానం మరియు తీరు ప్రజలకు గుచ్చుకుంటుంది. దీనివల్ల కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. బంధువులు మీ మాటల వల్ల నొచ్చుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంత నిజాయితీగా ఉంటామంటే ఆ నిజం నిజంలా కాకుండా కోపంలా అనిపిస్తుంది. ఇక్కడ అదే జరుగుతోంది. ఈ దశలో మీ మాటల్లో తీపిని నింపడం నేర్చుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి, మౌనంగా ఉండండి లేదా ప్రేమతో మాట్లాడండి. కానీ ఈ పరిస్థితి ఎక్కువసేపు నిలవదు. జనవరి 12వ తేదీన ప్రేమ మరియు సంబంధాలకు కారకుడైన శుక్రుడు 2వ స్థానం నుండి బయటకు వచ్చి 3వ స్థానంలో ప్రవేశిస్తాడు. శుక్రుడు 3వ స్థానంలోకి రాగానే మీ మాటల్లో మాధుర్యం వస్తుంది. సంబంధాల్లో ఆ పాత రొమాన్స్ మరియు ఆప్యాయత తిరిగి వస్తాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి గొడవలు నడుస్తుంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం చిన్న ప్రయాణాలను మరియు ఆనందకరమైన సంభాషణలను పెంచుతుంది. మీరు మీ భాగస్వామితో ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. బంధంలో లోతు పెరుగుతుంది. ఒకవేళ మీరు సింగిల్ అయితే ఈ కాలం మీకు బంధాలను ఏర్పరచుకోవటానికి, కానీ నేరుగా ప్రేమ సంబంధానికి కాదు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీ సామాజిక పరిధిలో ప్రజలతో కలయిక పెరుగుతుంది. మీరు ఒక వ్యక్తిని కలుసుకోవచ్చు. వారితో మీ సంభాషణ చాలా బాగుంటుంది. అది తర్వాత బంధంగా మారవచ్చు. వైవాహిక జీవితంలో మొదటి 12 రోజుల్లో చిన్నపాటి ఒత్తిడి ఉండవచ్చు. కానీ శుక్రుడు 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీ వైవాహిక జీవితం మరియు వ్యాపార భాగస్వామ్యం రెండూ స్థిరంగా మరియు సహకారంతో కూడి ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ ప్రయాణమైనా విజయవంతమవుతుంది. మీ రాశి అధిపతి కుజదేవుడు చాలా శక్తివంతమైన స్థితిలో ఉన్నారు. ప్రారంభంలో 2వ స్థానంలో మరియు తర్వాత 3వ స్థానంలోకి వెళ్ళి ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు. దీని అర్థం ఏమిటంటే మీ శారీరక శక్తి మరియు ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు లోపలి నుండి చాలా శక్తివంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు భావిస్తారు. పాత వ్యాధుల నుండి పోరాడే మీ శక్తి పెరుగుతుంది. మీ వరకు ఆరోగ్యం పెద్ద ఆందోళన కలిగించే విషయం కాదు. లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆయన మీకు శారీరక మరియు మానసిక శక్తిని ఇస్తారు. శారీరక ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మానసిక ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించాలి. 4వ స్థానంలో రాహువు కూర్చున్నారు. రాహువు తరచుగా భ్రమ, అనిశ్చితి మరియు ఆందోళనను తెస్తాడు. ఇది మీకు ఉపచేతన భయాన్ని ఇవ్వవచ్చు. మీకు ఎటువంటి కారణం లేకుండానే ఆందోళనగా అనిపించవచ్చు. దీనిని అంతర్యుద్ధం అంటారు. మీ దగ్గర అన్నీ ఉండవచ్చు, డబ్బు, కెరీర్ స్థిరత్వం, కానీ అయినా మనసులో ఒక శాంతి ఉండదు. మీకు సంతృప్తి లభించదు. ఉదాహరణకు మీ దగ్గర ఇల్లుంది, డబ్బు ఉంది, కానీ అయినా ఏదో లోటు ఉన్నట్లు లేదా ఏదో తప్పు జరగబోతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది రాహువు ప్రభావం. రక్తపోటు మరియు పొట్టకు సంబంధించిన సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా కనిపిస్తోంది, ఎందుకంటే గురువు మరియు చంద్రుడు 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి రోడ్డు పక్కన ఆహారం తినడం మానుకోండి. ఒకవేళ ఏదైనా సర్జరీ ప్లాన్ చేసి ఉంటే జనవరి 16వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు ఉన్న సమయం విజయవంతమైన రికవరీకి చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే శనిదేవుడు 5వ స్థానంలో ఉన్నారు. శని పని క్రమశిక్షణ, నిర్మాణం మరియు నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతిని ఇవ్వడం. మీరు చదువులో అదనపు ప్రయత్నం పెట్టాల్సి ఉంటుంది.
ఫలితాలు తక్షణమే రావు, నెమ్మదిగా వస్తాయి. ఎవరైతే సాంకేతిక విద్య, ఇంజనీరింగ్ లేదా పరిశోధన రంగంలో ఉన్నారో వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శని ఇక్కడ సబ్జెక్టులలో లోతును తెస్తాడు. మీ బుద్ధి పదునుగా ఉంటుంది, కానీ దానిని అభివృద్ధి చేయడానికి సమయం పడుతుంది. పిల్లల విషయంలో పరిస్థితి కొంచెం మిశ్రమంగా ఉంది. వారి పురోగతి బాగుంటుంది, కానీ చాలా వేగంగా కాదు. అయితే 8వ స్థానంలో గురువు మరియు చంద్రుడు ఉండటం మరియు 5వ స్థానంపై రాహువు దృష్టి సంతానం కోసం ఆరోగ్య సంబంధిత ఆందోళనలను తీసుకురావచ్చు, ముఖ్యంగా ఆహారానికి సంబంధించి. పిల్లల ఆహారంపై శ్రద్ధ వహించండి మరియు బయట ఆహారం తక్కువగా తినిపించండి. ఇప్పుడు నేను మన ఇంటికి పునాది అయిన ఒక ప్రత్యేక వర్గంతో మాట్లాడాలనుకుంటున్నాను, మన గృహిణులు. వృశ్చిక రాశి గృహిణులకు జనవరి మొదటి 15 రోజులు భావోద్వేగపరమైన ఎత్తుపల్లాలు మరియు నిర్వహణకు సంబంధించిన పెద్ద పరీక్ష కాబోతున్నాయి. ముందుగా మీ ఇల్లు మరియు మనశ్శాంతి స్థానంలో రాహువు కూర్చున్నారు. మీరు రోజంతా కష్టపడుతున్నారు, అందర్నీ చూసుకుంటున్నారు, కానీ మీకు దక్కాల్సిన ప్రశంసలు లేదా గౌరవం లభించటం లేదని మీకు అనిపించవచ్చు. మనసులో ఒక వింతైన ఆందోళన ఉంటుంది. ఇంట్లో ఏదో మార్చాలని, ఫర్నిచర్ మార్చాలని లేదా రెనోవేషన్ చేయాలని మీకు అనిపిస్తుంది. ఇది రాహువు యొక్క భ్రమ. ఇది మీకు అంతర్యుద్ధాన్ని ఇస్తోంది. ఈ సమయంలో ఇంటి వాతావరణం గురించి ఎక్కువగా చింతించకండి. ఈ దశ తాత్కాలికం. రెండవ విషయం, కుజుడు మీ 2వ స్థానంలో ఉన్నారు. కుజుడు అంటే శక్తి కానీ కోపం కూడా. ఇంటి సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు హఠాత్తుగా కఠినంగా మారవచ్చు. చిన్న విషయంపై పెద్ద వివాదం ఏర్పడవచ్చు. జనవరి 1 నుండి 13 మధ్య అత్తింటి వారి వైపు నుండి ఏదైనా మాట పట్టింపు వస్తే మీరు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ ఒక తప్పుడు పదం వాతావరణాన్ని పాడు చేయవచ్చు. కానీ జనవరి 14 తర్వాత సూర్యుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మీ నాయకత్వ సామర్థ్యం ఇంట్లో కనిపిస్తుంది మరియు అందరూ మీ మాట వింటారు. శుక్రుడు కూడా 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇంటి కోసం కొత్త విలాసవంతమైన వస్తువులు, కర్టెన్లు లేదా వంటగదికి కొత్త సామాన్లు కొనాలని మీ మనసు కోరుకుంటుంది. మీరు మీ పైన మరియు ఇంటి అందం పైన ఖర్చు చేస్తారు. ఇంటి బడ్జెట్ కొంచెం తరబడొచ్చు, కానీ దీనివల్ల ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. వంటగదిలో జాగ్రత్త వహించాలి. అగ్ని మరియు కత్తి వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉండవచ్చు. అలాగే నిల్వ ఉన్న ఆహారం, బాసీఖానా తినడం మానుకోండి. మీకు అత్యంత సరళమైన ఉపాయం ఏమిటంటే వంటగదిలో అన్నపూర్ణాదేవిని ధ్యానించండి మరియు గోమాత కోసం మొదటి రొట్టెను తీయండి. ఇప్పుడు మన జీవితాన్ని పరిపూర్ణం చేసే రంగాలు ఇల్లు, ప్రయాణం మరియు అదృష్టం. మనం ఆర్థిక విషయాల్లో కూడా చర్చించాము. ఇక్కడ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. రాహువు 4వ స్థానంలో మరియు కుజుడు 2వ లేదా 3వ స్థానంలో ఉండటం మీ వద్ద ఆస్తి కొనుగోలు చేసే శక్తి ఉంటుందని చూపిస్తుంది, కానీ ఇది సరైన సమయం కాదు. జనవరి 1 నుండి జనవరి 15 మధ్య ఆస్తి, భూమి లేదా వాహనం కొనవద్దు. ఇంత పెద్ద నిర్ణయం కోసం మరికొంతకాలం వేచి ఉండండి. ఒకవేళ ఏదైనా పాత ఇంటిని రిపేర్ చేయాలనుకుంటే దాని ప్రణాళికను ఈ సమయంలో వేసుకోవచ్చు, కానీ నిర్మాణం లేదా రెనోవేషన్ తర్వాత ప్రారంభించండి. ప్రయాణాల కోసం చాలా మిశ్రమ సంకేతాలున్నాయి. జనవరి 12 తర్వాత గ్రహాలు 3వ స్థానంలో ఉన్నప్పుడు చిన్న ప్రయాణాలు మరియు బయటకు వెళ్లడం ఎక్కువగా జరుగుతుంది. ఇది కుటుంబంతో కావచ్చు లేదా పార్ట్నర్తో కావచ్చు. ప్రారంభ 15 రోజుల్లో మీరు ప్రయాణం చేయవచ్చు, కానీ పెద్ద విదేశీ నివాస యోగాలు డిసెంబర్ 2026 వరకు పూర్తిగా పరిపక్వం చెందవు. వీసా సంబంధిత పనుల్లో విజయం లభించవచ్చు. జనవరి 12 తర్వాత గ్రహాలు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అవి మీ 9వ స్థానంలో ఉంటాయి. అది తాజా సంచలనాలతో పాటు చిన్న తక్కువ ప్రయాణాల సామర్థ్యప్పుడు అవి మీ 9వ స్థానాన్ని చూస్తాయి. 3వ స్థానం నుండి 9వ స్థానంతో సంబంధం భాగ్యోదయాన్ని చూపిస్తుంది. మీ అదృష్ట కారకం మెరుగుపడుతుంది, ముఖ్యంగా కెరీర్ విషయంలో. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఏమిటంటే మీ జనవరి 2026 మొదటి పక్షం ఒక అగ్ని పరీక్ష వంటిది. ఇక్కడ లోహాలు శుద్ధి చేయబడతాయి. ఇక్కడ మీ ఆస్తి, కెరియర్ మరియు సంబంధాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు కొన్ని తేదీలను నోట్ చేసుకోండి, అవి చాలా ముఖ్యమైనవి. జనవరి 1 నుండి జనవరి 12 వరకు సమయం నియంత్రణకు సంబంధించినది. ఈ సమయంలో మీ మాటలు మరియు ఖర్చులపై అదుపు ఉంచండి. జనవరి 11వ తేదీ ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజు శుక్రుని గోచారం సంబంధాల్లో మెరుగుదల తెస్తుంది. జనవరి 14వ తేదీ అంటే మకర సంక్రాంతి అతిపెద్ద రోజు. అప్పుడు సూర్యుడు 3వ స్థానంలోకి వచ్చి కెరీర్లో స్థిరత్వాన్ని ఇస్తారు. జనవరి 15 నుండి మీ యాక్షన్ ఫేజ్ ప్రారంభమవుతుంది.
అక్కడ మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మరియు ఆరోగ్యం గురించి మాట్లాడితే జనవరి 16 నుండి 24 వరకు సమయం సర్జరీ లేదా ఆరోగ్య లాభం కోసం ఉత్తమమైన సమయం. మరియు అతిపెద్ద జాగ్రత్త ఏమిటంటే ఈ 15 రోజుల్లో ప్రాపర్టీ డీలింగ్ మరియు చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేయడం మానుకోండి. రాహువు ప్రభావం మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు. జ్యోతిష్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ పరిహారాలు మనకు సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. ఇక్కడ కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన ఉపాయాలున్నాయి. వీటిని మీరు ఈ సమయంలో చేయవచ్చు. మొదటగా ధైర్యం మరియు కోప నియంత్రణ కోసం. ఎందుకంటే కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడు కుజుణ్ణి నియంత్రిస్తాడు మరియు ఆయనను బలవంతుణ్ణి చేస్తాడు. ఇది మీ కోపాన్ని సమతుల్యం చేస్తుంది మరియు మీ ధైర్యాన్ని పెంచుతుంది. రెండవది మానసిక శాంతి కోసం. రాహువు యొక్క 4వ స్థాన దుష్ప్రభావాలను తగ్గించటానికి శివుణ్ణి ఆరాధించండి. ప్రతి సోమవారం శివలింగంపై జలాభిషేకం చేయండి. వీలైతే ఈ 15 రోజుల్లో ఒకసారి రుద్రాభిషేకం తప్పకుండా చేయించండి. మూడవది కెరీర్ మరియు ధనం కోసం. జనవరి 14 నుండి ప్రారంభించి ప్రతిరోజు సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యంలో కొంచెం బెల్లం మరియు ఎర్రటి పువ్వు కలపండి. సూర్యుని బలపరచడం వల్ల కెరీర్లో ప్రమోషన్, ప్రభుత్వ సహాయం మరియు ధనప్రాప్తి యోగాలు బలపడతాయి. మరియు చివరగా కుటుంబ సుఖం కోసం మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆమెతో మాట్లాడేటప్పుడు మీ మాటలపై నియంత్రణ ఉంచండి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుండి బయలుదేరండి. ఆమె పాదాలను తాకండి. కాబట్టి మిత్రులారా, జనవరి 2026 యొక్క ఈ మొదటి పక్షం మీకోసం ఒక నమ్మశక్యం కాని అవకాశాన్ని తీసుకువచ్చింది. మీ ధనస్థానంలో ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగం మీకు ఆర్థిక వృద్ధిని ఇవ్వగలదు మరియు సూర్యుని గోచారం మీ కెరీర్ను ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లగలదు. అవును, కొంచెం జాగ్రత్త అవసరం మీ మాటలు, మీ ఖర్చులు మరియు ముఖ్యంగా ప్రాపర్టీ విషయాల్లో. కానీ గుర్తుంచుకోండి, ప్రతి సవాలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం. మీ వద్ద ఆ శక్తి, ఆ సంకల్ప బలం ఉన్నాయి. మీరు ఏ పరిస్థితినైనా మీకు అనుకూలంగా మార్చుకోగలరు. మీకు ఇది జ్ఞానోదయంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ వృశ్చిక రాశి మిత్రులతో షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. కామెంట్ సెక్షన్లో జై బజరంగబలి అని రాసి మీ ఉనికిని తెలియజేయండి. మరియు ఇటువంటి లోతైన జ్యోతిష్య విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరి రాబోయే సమయం ధనం, ఆరోగ్యం మరియు శాంతితో నిండి ఉండాలని ఇదే నా శుభాకాంక్షలు. హరహర మహాదేవ్.